దేశంలో ప్రశ్నించే తత్వం పలుచనైపోతోందా? బలంగా ఉండాల్సిన ప్రతిపక్షం కనుమరుగవుతోందా? దేశవ్యాప్తంగా ఇన్ని అరాచకాలు, అవినీతి జరుగుతున్నా ముందుండి పోరాడాల్సిన విపక్షాలు ఏమయ్యాయి? ప్రజా వ్యతిరేక పాలన పేట్రేగుతుంటే నిలువరించాల్సిన బాధ్యత ఎవరిది? తప్పులను కడిగి పారేసే పార్టీలు ఎటుపోయాయి అంటే సమాధానాలు మాత్రం వినిపించటం లేదు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షాలు ఎంత బలంగా ఉంటే ప్రజలు అంత భద్రతతో ఉంటారు. ఒక దేశం ప్రజాస్వామ్య దేశమా కాదా అని అంచనా వేయటానికి ఆ దేశంలో ప్రతిపక్షాలు ఎంత బలంగా ఉన్నాయన్న దానిపై ఆధారపడి ఉంటుంది. 90వ దశకంలో భారత్లో ప్రతిపక్షాలు చాలా బలంగా ఉండేవి. ప్రజా సమస్యలపై నిత్యం ప్రజలతో కలిసి పోరాటం చేశాయి. చిన్న చిన్న సమస్యలపై విపక్షాలు చేసిన పోరాటాల వల్ల కేంద్రంలో అటు పలు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు కూలిపోయిన చరిత్ర ఇండియన్ పార్లమెంటరీ వ్యవస్థలో ఉంది. కానీ భారతదేశంలో ఇప్పుడు ప్రతిపక్షాల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మోదీ షాను ఎదుర్కొనే దమ్ములేని ప్రతిపక్షాలు ఉండటం దేశం చేసుకున్న దౌర్భాగ్యం. ఇప్పుడు దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. గత 2 దఫాల బీజేపీ పాలనతో అభివృద్ధి కుంటుపడింది. అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతున్నా, అదానీ అక్రమాలతో దేశంలో దోపిడీ జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదు. విపక్ష రాష్ట్రాల్లో గవర్నర్ల వ్యవస్థ మితిమీరుతున్నా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతి భయంకరంగా పెరిగినా అడిగే నాథుడే లేడు. అన్యాయంపై నిలబడి, కలబడి కొట్లాడే పార్టీలు వెనుకడుగు వేస్తున్నాయి. ఇది దేశానికి చాలా ఆందోళన కలిగించే అంశం. బలహీనమైన విపక్షాలుంటే దేశం ఎలా వెనక్కి వెళుతుందో గత 9 సంవత్సరాలుగా ఇండియాను చూస్తుంటే తెలుస్తోంది. అధికార బీజేపీ ఫ్యాసిస్టు పోకడలు, ప్రతిపక్షాల బలహీనతలు భారత్ను అంతర్జాతీయ సంస్థల ర్యాంకింగ్స్ లో దాయాది దేశాల కంటే దిగజారిపోతోంది. అఖండ భారత్ కోసం, ఏక్ రాజ్ ఏక్ దేశ్ కోసం ఆర్ఎస్ఎస్ కమలనాథులు లౌకిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంటే వాటిని బలంగా తిప్పికొట్టాల్సిన ప్రతిపక్ష పార్టీలు అంతర్గత సమస్యలతో కొట్టుకుంటున్నాయి. భారత్ ముక్త్ కాంగ్రెస్ నినాదంలో దేశంలో హస్తం పార్టీతో పాటు చాలా రాష్ట్రాల్లో లోకల్ పార్టీలను బీజేపీ బలహీనపరుస్తోంది. ఆర్ఎస్ఎస్ అండ్ మోదీ టీం భారత్ను హిందూ రాజ్యంగా మార్చాలనే ప్రయత్నాలను ప్రతిపక్ష పార్టీలు కొంత అడ్డుకుంటుండటంతో వాటి అంతు చూసే పని పెట్టుకుంది బీజేపీ. అందుకే అటు జాతీయ స్థాయిలో ఇటు ఆయా రాష్ట్రాల్లో ప్రతిపక్షాలను బీజేపీ నిర్వీర్యం చేస్తోంది. గవర్నర్ల వ్యవస్థ నుంచి ఈడీ, సిబిఐ, ఐటీ వంటి విచారణ సంస్థలతో ప్రభుత్వాలను కూల్చే ప్రయత్నాలు చేస్తోంది. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు అన్న చందాన బీజేపీ ప్రయత్నిస్తోంది. అయితే బలమైన విపక్షాలు లేకపోవడంతో కమలనాథులు రెచ్చిపోతున్నారు. దేశ సంస్కృతి సంప్రదాయాలను, ప్రజా సమస్యలపై నిలదీస్తున్న పార్టీలను బుల్డోజ్ చేస్తోంది. పార్లమెంటు సాక్షిగా భారత సమాజానికి సమాధానం చెప్పాల్సిన ప్రధాని మోదీ అదే పార్లమెంటును రచ్చబండ దగ్గర పెట్టే బాతకాని వేదికగా మార్చారు. పార్లమెంటు లోపల బయట బీజేపీ ఆగడాలను అడ్డుకునే ప్రతిపక్షాలు లేకపోవడంతో నల్ల బిల్లులను తీసుకొస్తూ దేశ జనాన్ని పీడిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలోని 2 మంత్రులను బీజేపీ టార్గెట్ చేస్తే భారత రాష్ట్ర సమితి తప్ప ఏ ఒక్క పార్టీ కూడా పెద్దగా స్పందించలేదు. ఢిల్లీ ప్రభుత్వాన్ని పెడుతున్న ఇబ్బందులపై సీఎం కేసీఆర్ స్పందించారు గాని ఏ ప్రతిపక్ష పార్టీ నేత కూడా మాట్లాడలేదు. ఢిల్లీ, పంజాబ్ను ఇప్పటికే సొంతం చేసుకున్న ఆప్ గుజరాత్ ఎన్నికల్లో 6% ఓట్లు సాధించింది. దీంతో పాటు ఉత్తర భారతదేశంలో బలంగా పాతుకుపోతుండటంతో జీర్ణించుకోలేకపోయిన బీజేపీ ఆప్పై కక్ష కట్టింది. అందుకే సిసోడియాను అరెస్టు చేసిందనేది రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఆప్ అధినేత అరవింద్ను రాజకీయంగా దెబ్బతీసేందుకు, ఢిల్లీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ సిసోడియా అరెస్టును ఒక పావులా వాడుకుంటోంది. కేజ్రీవాల్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న సత్యేంద్ర జైన్ను ఇప్పటికే మనీ లాండరింగ్ కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టింది. ఇప్పుడు సిసోడియాను అక్రమ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తోంది.
కేజ్రీవాల్ ప్రభుత్వానికి వన్నె తెచ్చిన విద్య, ఆరోగ్య శాఖలకు చెందిన 2 మంత్రులను జైల్లో పెట్టి కేంద్రం వికృతానందం పొందుతోంది. ఆప్ను టార్గెట్ చేయడానికి కేంద్రం చేయని కుట్ర లేదు. తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎరవేయటానికి ముందే ఢిల్లీలో ఆప్ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎరవేయటానికి ప్రయత్నించి భంగపడింది. చివరికి పేదలకు పంచే నిత్యావసర సరుకుల పంపిణీని సైతం తన తాబేదారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా అడ్డుకుంది. ఈ కక్ష సాధింపుల వెనుక ఉన్నది ఒకే కారణం. జాతీయ పార్టీ కాంగ్రెస్ మరింత బలహీనపడిందన్నది వాస్తవం. ఈ క్రమంలో ఉత్తరాదిన ఆప్ ఎదుగుదలను ఆపటమే వ్యూహంగా పెట్టుకుంది. అందుకే పనిగట్టుకుని కేసుల మీద కేసులు పెడుతోంది బీజేపీ సర్కార్. హిండెన్బర్గ్ కథనం తరువాత అదానీ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ప్రభుత్వమే అదానీకి దన్నుగా వ్యవహరిస్తుండటంతో పాటు ఎల్ఐసి, ఎస్బీఐ సంస్థల్లో పెట్టుబడి పెట్టేలా చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసేలా కేంద్రం వ్యవహరించిందంటూ ప్రపంచం మొత్తం కోడై కూస్తున్నా కేంద్రం పట్టించుకోవటం లేదు. పైగా పార్లమెంటులో జేపీసీ కోసం విపక్షాలు డిమాండ్ చేసినా స్పందించలేదు. అయితే అదానీ వ్యవహారంపై కావాల్సినంత రచ్చ చేయటంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఫెయిల్ అయిందని స్పష్టంగా తెలుస్తోంది. దేశంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అవినీతిలో కూరుకుపోయిందని అందరికీ తెలిసిందే. అంతేకాదు కర్ణాటకలోని బీజేపీ సర్కార్ లంచాలకు కేరఫ్ గా నిలుస్తోంది. బీజేపీ సర్కార్ అవినీతి దాహానికి కిందటేడాదిలోనే 10 మందికి పైగా కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారంటే అక్కడ అవినీతి రాజ్ ఏ స్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. కర్ణాటకలో బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు రోజుల వారీగా లంచాలు దండుకుంటున్నారు. గతేడాది డిసెంబర్లో బిల్లులు మంజూరు చేయటం లేదని కమిషన్లు అడుగుతున్నారంటూ ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మంత్రి ఈశ్వరప్ప కమిషన్ల పేరుతో టార్చర్ పెడుతున్నారంటూ ఎంతో మంది కాంట్రాక్టర్లు ఆందోళన కూడా చేశారు. ఇటు ప్రభుత్వ పెద్దలతో పాటు వారి అండ చూసుకుని అధికారులు కూడా రెచ్చిపోతున్నారు. మఠాలకు విడుదలయ్యే గ్రాంట్లలో 30% ప్రభుత్వమే కమిషన్ గా తీసుకుంటుందంటూ బలహోసూర్ మఠాధిపతి దింగలేశ్వర్ ఆరోపించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో యవ్వారాలు కర్ణాటకలో చోటు చేసుకున్నాయి. ఒక కర్ణాటకలోనే కాదు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇంచుమించు ఇలాంటి తతంగమే నడుస్తోంది. ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని విపక్ష పార్టీలను కనుమరుగు చేసేందుకు కసరత్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే సిబిఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను పరుగులు పెట్టిస్తోంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కారణంగా దర్యాప్తు సంస్థలపై ప్రజలకు వీసమెత్తు నమ్మకం లేకుండా పోయింది. ఈడీ అంటే అది బీజేపీకి సంబంధించిన సంస్థనేమోనని, సిబిఐ అనగానే అది ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థనేమోనని జనం భావిస్తున్నారు. ఇక ఐటీ అనగానే ప్రధాని మోదీ మిత్రుడికి సంబంధించిన కొత్త కార్పొరేట్ కంపెనీ అని ప్రజలు భావిస్తున్నారు. గతంలో కేంద్ర దర్యాప్తు సంస్థల పేరు చెప్తేనే అవినీతి పరుల వెన్నులో వణుకు పుట్టేది. ఆ సంస్థలు నమోదు చేసిన కేసనగానే అవినీతి పరుల కనుల ముందు జైలు ఊచలు నాట్యమాడేవి. కానీ ఇప్పుడు ఈడీ, సిబిఐ, ఐటీ సంస్థల పేర్లు చెప్తే ఎవ్వరూ భయపడటం లేదు. కేంద్రంలోని బీజేపీ అనుంగు సంస్థలనే చులకన భావం ప్రజల్లో ఇప్పటికే వచ్చేసింది. బీజేపీ అంటే గిట్టని వారిపై ఆ కేసులు యాదృశ్చికంగానే నమోదవుతాయని దేశ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విపక్ష పార్టీలపైనే దర్యాప్తు సంస్థల అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. 2014 నుంచి సిబిఐ దాడులు ఎదుర్కొన్న 124 మంది రాజకీయ నాయకుల్లో 118 మంది విపక్ష పార్టీల నేతలు, వారి కుటుంబ సభ్యులే ఉన్నారు. ఈ లెక్కలు చూస్తుంటేనే అర్థమవుతోంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విపక్షాలపై ఏ విధంగా పగ తీర్చుకుంటోందో. అయినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరు చూస్తుంటే గురువింద గింజ సామెత గుర్తుకొస్తోంది. బడా వ్యాపారవేత్త, ప్రధాని మోదీ మిత్రుడైన అదానీ అంశంపై యావత్ దేశం కోడై కూస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం కావాలని అదానీ అంశం నుంచి దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే
సిసోడియా అంశాన్ని కావాలనే ముందేసుకుంది. గత 8 ఏళ్లుగా ప్రజా సంపదను కార్పొరేట్ల యాజమాన్యాలకు అప్పచెప్తూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దేశాన్ని లూటీ చేస్తోంది. దీంతో దేశ ప్రజలు ప్రధాని మోదీ పాలనపై విసిగి వేసారిపోయారు. ఆ పార్టీకి ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో ఒక పార్టీ రావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ పాలనను ఎండగట్టేందుకు భారత రాష్ట్ర సమితి, ఆమ్ ఆద్మీ పార్టీ రూపంలో 2 పార్టీలు ముందుకొచ్చాయి. ఈ పార్టీల పట్ల దేశ ప్రజలు సానుకూలతను వ్యక్తం చేస్తున్నారు. ఈ పార్టీలకు విశేషాదరణ లభిస్తోంది. ఓ దిక్కు ఆప్, మరో దిక్కు బీఆర్ఎస్ పార్టీలు ఏ సభ పెట్టినా ప్రజలు పరుగులు తీస్తున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్లో పెట్టిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు హాజరైన ప్రజలని ఇందుకు తాజా ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇది పసిగట్టిన కేంద్ర ప్రభుత్వానికి ఈ 2 విపక్ష పార్టీలు కంటిలో నలుసులా మారాయి. తమకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతోన్న బీఆర్ఎస్ ఆప్లపై కావాలనే కక్షగడుతోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసును తిరగతోడటం, మనీష్ సిసోడియాను అరెస్టు చేయటం ఇందులో భాగంగానే చెప్పొచ్చు. మొత్తంగా బెదిరింపు రాజకీయాలకు కేర్ అడ్రస్ గా బీజేపీ మారింది. ఒకే దేశం, ఒకే పార్టీ సిద్ధాంతాన్ని ప్రశ్నించే పార్టీలను నిర్వీర్యం చేయాలని బీజేపీ కంకణం కట్టుకోవటం సిగ్గుచేటు. తాము ఇచ్చే తీర్థం పుచ్చుకుంటే వేధింపులు ఉండవని నిర్మోహమాటంగా నీతి వచనాలు చెప్తుండటం కమలం పార్టీకే చెల్లుతోంది. దర్యాప్తు సంస్థల ప్రభావం వల్ల ప్రతిపక్షాలు ఒక్క తాటి మీదకొచ్చాయని ప్రధాని మోదీ ఏకంగా పార్లమెంటులోనే వ్యాఖ్యానించటం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ. ఇంతకంటే దిగజారుడు నేత దేశంలో మరొకరు లేరు. ఈ పర్యవసానాలపై విపక్షాలు ఐక్యతతో పోరాడాలి. ఇందుకు కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకోవాలి. కానీ క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి అంత సీన్ లేదనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ శతాబ్దానికి పైగా చరిత్ర, నేపథ్యాన్ని నెమరు వేసుకుంటుందే తప్ప పోరాటంలో చేతులెత్తేసిందని చెప్పాలి. పోరాటం చేయమంటే ఆ పార్టీ నేతలు పారిపోతున్నారు. అంతర్గత కుమ్ములాటలతో కొట్టుకుంటున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా బలమైన వాయిస్ వినిపించే నేతలు లేక కాంగ్రెస్ వాయిస్ మూగబోయింది. కాంగ్రెస్ ఘనమంతా గతమేనని, దాని పని అయిపోయిందని జనం జోకులేసుకుంటున్నారు. అందుకే ప్రజలు కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ పార్టీలను కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు దేశంలో ప్రతిపక్షాలు పోషించాల్సిన పాత్రను న్యాయస్థానాలు తీసుకుంటున్నాయి. దేశంలో రాజకీయ చైతన్యం లేదని గ్రహించిన న్యాయ వ్యవస్థ రంగంలోకి దిగింది. బీజేపీ చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక చట్టాలపై కేంద్రాన్ని గట్టిగానే తలంటుతోంది. అదే సమయంలో కేంద్రం నియంతృత్వ పోకడలపై నిలువరించకుండా ప్రేక్షక పాత్ర వహిస్తోన్న విపక్షాలకు న్యాయమూర్తులు పరోక్షంగా చురకలంటిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం పాత్రపై కోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా కాంగ్రెస్ వంటి గ్రాండ్ ఓల్డ్ పార్టీకి చలనం లేదు. చేసేది లేక అంతిమంగా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యతను భుజానికెత్తుకుంది. పరోక్షంగాను, కొన్నిసార్లు ప్రత్యక్షంగాను విపక్ష పాత్రను పోషిస్తోంది. కేంద్రం తీసుకున్న వివాదాస్పద చట్టాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావటంలో విపక్షాలు వరుస అపజయాలు మూటగట్టుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న ప్రజా వ్యతిరేక చట్టాలపై కోర్టు ఎంటర్ అయితే తప్ప కేంద్ర ప్రభుత్వంలో చలనం రావటం లేదు. సిఏఏ, ఎన్ఆర్సీ నుంచి రైతు చట్టాల వరకు, పెగాసస్ నుంచి చైనా సరిహద్దు వివాదం వరకు, తాజాగా అదాని హిండెన్బర్గ్ అంశం వరకు అన్నింట్లో ప్రతిసారి అధికార పార్టీ తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలను వ్యతిరేకించడంలో విపక్షాలు విఫలమవుతున్నాయి. న్యాయస్థానాల జోక్యం చేసుకోవటంతో చట్టాలపై కేంద్రం రివ్యూలు చేస్తోంది. అయితే రైతు చట్టాల విషయంలో కేంద్రానికి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. బీజేపీ తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. హస్తినను దిగ్బంధించారు. ఎండా వానను కూడా తట్టుకుని పోరాటం చేశారు. చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని వాటిని రద్దు చేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాలు ఫెయిల్ అయితే అది దేశ ఔన్నత్యానికి భంగం వాటిల్లుతుంది. అందుకే దేశంలో ఇప్పుడు విపక్షాల పాత్ర
వాక్చాతుర్యం ముందు నిలబడటం బీజేపీ నేతలకు సాధ్యం కాదు. అందుకే కేసీఆర్ ను రాష్ట్రానికే పరిమితం చేయాలని చూస్తున్నారు. దేశ రాజకీయాల్లో యాక్టివ్ రోల్ పోషించకుండా తెలంగాణకే పరిమితమయ్యేలా రాష్ట్రంలో బీజేపీ కుట్రలు చేస్తోంది. రాజకీయంగా, ఆర్థికంగా బీఆర్ఎస్ ను ఇన్ని ఇబ్బందులు పెట్టినా ముందుకేసిన అడుగు తిరిగి వెనక్కు వేసేది లేదని కేసీఆర్ స్పష్టం చేస్తున్నారు. తన పంతాను మార్చుకునేది లేదని కేంద్రానికి అల్టిమేటం ఇచ్చేశారు. అందుకే సమయం, సందర్భం వచ్చిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వ తీరును, ప్రధాని చేతగానితనాన్ని తూర్పారబడుతున్నారు. ఇంకోవైపు దేశంలో విపక్షాలు పూర్తిగా వైఫల్యం చెందిన నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్, కేసీఆర్ పాత్ర ఎలా ఉండబోతోందన్న చర్చ దేశ రాజకీయాల్లో జరుగుతోంది. మేధావులు, విశ్లేషకులు, విద్యార్థులు, యువత, మహిళలు, నిరుద్యోగులు బీఆర్ఎస్ ఎజెండాపై చర్చిస్తున్నారు. పూర్తి స్థాయి పార్టీ డ్రాఫ్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ జాతీయ ఎజెండాలో తమకు ఎలాంటి హామీలు ఉంటాయోనన్న ఉత్కంఠ ఆయా వర్గాల్లో నెలకొంది. మరీ ముఖ్యంగా మధ్యతరగతి, రైతు కుటుంబాలు దేశంలో కేసీఆర్ నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నాయి. రైతు కేంద్రంగా గుణాత్మక మార్పు బీఆర్ఎస్ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యమవుతుందని బలంగా విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశ రాజకీయాల్లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో సీఎం కేసీఆర్ వేగుచుక్కలా ప్రజలకు కనిపిస్తున్నారు. గత పాలకుల విధానాలతో తమ బతుకులు చీకట్లోకి వెళ్లాయని, ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంలో తమ జీవితాల్లో వెలుగులు వస్తాయని ధీమాగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఒక్కడై నడిపించారు కేసీఆర్. స్వరాష్ట్రం కోసం కేంద్రంతో కొట్లాడారు. చివరకు ప్రాణాలకు తెగించి కోరుకున్న రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు అదే ఉత్సాహంతో దేశాన్ని బాగు చేసేందుకు ముందుకొస్తుండటంతో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.